నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే మన టెర్రస్ గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్కి రెడీ అయినాయి అనమాట. డ్రమ్లో వేసానండి, పెద్ద సైజు డ్రమ్లో. అయితే మనం ఎప్పుడైనా కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కని పెంచుకోవాలి అనుకున్నప్పుడు పెద్ద సైజు కంటైనర్లోనే ఫస్ట్ మనం వేసుకోవాలన్నమాట. ఎందుకంటే దీనికి ముళ్ళు ఉంటాయి కాబట్టి మళ్ళీ తర్వాత రీపాట్ చేయటం అలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకేసారి మనం పెద్ద సైజు కంటైనర్లో వేసుకుంటే ఈ సంవత్సరానికి మొక్క ఎదుగుతూ ఉంటుంది, కాపు కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పెద్ద సైజు కంటైనర్ని ప్రిఫర్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఇది ముళ్ళు కలిగి ఉంటుంది కాబట్టి కొంచెం గార్డెన్లో మధ్యలో తిరిగే ప్లేస్లో అలా కాకుండా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టగోడ పక్కన మనం కంటైనర్ని కానీ అరేంజ్ చేసుకుంటే హార్వెస్ట్లు చేసుకోవటానికి అలా మనకి ఇబ్బంది అనేది ఉండదు అనమాట. సంవత్సరానికి ఒకసారి కాపు అనేది వస్తుందండి. వర్షాకాలం బాగా కాస్తుందనమాట. అంటే బ్యాచ్లుగా వర్షాకాలం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పూత అనేది వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరంలో ఇంతకుముందు మనం ఒక 4 కాయలను అయితే హార్వెస్ట్ తీసుకున్నాము. కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్న టైంలో కూడా ఈ మొక్క నుంచే 4 కాయలని హార్వెస్ట్ చేసుకున్నాం. కొంచెం చిన్న సైజులో వచ్చాయన్నమాట లాస్ట్ టైంతో పోలిస్తే. ఈసారి కొంచెం సైజ్ అనేది పెరిగింది. మనం ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయకుండా చక్కగా ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి రుచితో పాటు పోషక విలువలు కూడా కలిగి ఉంటాయండి. అంతేకాకుండా మనం టెర్రస్ గార్డెన్లో రొటీన్గా ఎప్పుడూ పండించుకునే కూరగాయలతో పోలిస్తే ఇలాంటి రేర్ వెరైటీస్ని పండించి హార్వెస్ట్లు తీసుకుంటున్నప్పుడు ఆ హ్యాపీనెస్ కూడా చాలా డబల్గా ఉంటుందన్నమాట. సో లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. మనం డ్రాగన్ ఫ్రూట్ని కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు, అలాగే విత్తనాల ద్వారా కూడా పెంచుకోవచ్చు. విత్తనాలు ఎక్కడ దొరుకుతాయని మీకు ఒక డౌట్ రావచ్చు. ప్రస్తుతం ఇది సీజన్ కాబట్టి మీరు మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్స్ని కొనుక్కున్నప్పుడు తిన్నప్పుడు కొంచెం దానిలో చిన్న సబ్జా గింజల్లా ఉంటాయన్నమాట. ఆ గింజల్ని మనం కలెక్ట్ చేసుకుని చక్కగా ఒక కంటైనర్లో వేస్తే ఈజీగా మొలకలనే వచ్చేస్తాయండి. అలా కూడా మీరు పెంచుకోవచ్చు. లేదంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇలా డ్రాగన్ ఫ్రూట్ మొక్క కానీ ఉన్నట్లయితే చిన్న కొమ్మని ఇక్కడ నుంచి మీరు ఈ కొమ్మ వరకు తీసుకున్నా కూడా చాలా అనమాట. ఇలా ఒక చిన్న కొమ్మని కలెక్ట్ చేసుకుని మీరు మట్టిలో పెట్టుకున్నా ఈజీగా బ్రతికిపోద్దండి. ఒకవేళ మీకు కంటైనరు మట్టి ఇవన్నీ అవైలబుల్గా లేదు, మీకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొమ్మ కానీ తెచ్చుకున్నారనుకోండి, అంతవరకు మీరు కొన్ని రోజుల పాటు ఈ కొమ్మని మీరు నీళ్ళల్లో అయినా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఒక మగ్గులో వాటర్ పోసుకుని ఆ మగ్గులో ఈ కొమ్మని కానీ పెట్టుకున్నారనుకోండి, వేర్లు అనేవి ఫామ్ అవుతాయి. ఈ లోపు మీరు కంటైనర్ మట్టి ఇవన్నీ సిద్ధం చేసుకుని చక్కగా డైరెక్ట్గా మీరు ఆ కుండీలో ఈ వేర్లు వచ్చిన కొమ్మని పెట్టేసుకోవచ్చు అనమాట. అలా కూడా వేసుకోవచ్చు. ఇది నా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నానండి. ఇంతకుముందు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే మా పెద్దనాన్నగారు వాళ్ళ ఊర్లో డ్రాగన్ ఫ్రూట్ తోట ఉంటే అక్కడ నుంచి చిన్న కొమ్మ తీసుకొచ్చి వేశాను. బట్ అది పోయిందనమాట. సడన్గా చనిపోవటం అది కాదు, కానీ ఎల్లోగా అయిపోయేసరికి మొక్క చనిపోయిందేమో అని చెప్పి నేను ఇంకా దాన్ని తీసేసి మళ్ళీ వేశాను, కానీ బ్రతకలేదు. సో తర్వాత ఇది నా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చాను అనమాట. సో మీరు కావాలనుకుంటే 2-3 కంటైనర్స్లో కూడా వేసుకుని పెంచుకోవచ్చండి. ఇలా పెట్టుకోవడం పక్క అమ్మంటే పెట్టుకోవచ్చు అనమాట. ప్రస్తుతం అయితే ఎన్ని కాయలు, మొత్తం ఒక 5 కాయల వరకు హార్వెస్ట్కి రెడీ అయినాయి. ఇంకా ఒక 3 కాయలు పచ్చి ఉన్నాయన్నమాట. ఇదిగోండి, 1 2 3 ఇటు సైడ్ ఉంది ఒకటి. ఇంకా మనకి సీజనేనండి, ఇది వస్తూ ఉంటాయి. వర్షం పడినప్పుడు పూత అనేది వస్తుంది. ఈసారి అంటే దగ్గరగా ఒక 15-16 మొగ్గల వరకు వచ్చాయి. బట్ అన్నీ నిలవన్నమాట. వచ్చిన ప్రతి మొగ్గ నిలిస్తే ఇంకా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. సో కొంతవరకు 15-16లో మొత్తం ఇప్పుడు ఒక 5 కాయలు పండి ఇంకొక 3 కాయలు ఉన్నాయి కదా, 8 కాయల వరకు కూడా చక్కగా, అంటే 8 మొగ్గల వరకు నిలిచాయన్నమాట. సో ఇప్పుడు పండిన కాయల వరకు హార్వెస్ట్ చేద్దాము. చాలా హ్యాపీగా ఉంటుందండి డ్రాగన్ ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేస్తున్నప్పుడు. లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు సమ్మర్ అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాను కదా, ఆ టైంలో ఇలా చిన్నగా వచ్చాయి. వీడియో తీయటానికి ఎవరూ లేరు ఈరోజు. ట్రైపాడ్ కూడా తెచ్చుకోలేదండి. యాక్చువల్గా హార్వెస్ట్ రేపు చేద్దాం అనుకున్నాము. ఇంకా వాటర్ అది పోసేసాను మొక్కలన్నింటికి. కొంచెం వెలుతురుగానే ఉందని చెప్పి కోసేస్తున్నాను అనమాట. ఇది చిన్నగా ఉందండి. లాస్ట్ టైం హార్వెస్ట్ చేసిన కూడా ఇలాగే ఉన్నాయి. ఇది పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఈ రెడ్ కలర్లోనే 2 రకాలు ఉంటాయి. పైన రెడ్ కలర్ పీల్తో ఉండి లోపల వైట్
వైట్ కలర్లో ఉంటుంది, అలాగే రెడ్ కలర్లో కూడా ఉంటుందన్నమాట. సియామ్ రెడ్ అంటారు దీన్ని. మన దగ్గర వచ్చింది మాత్రం రెడ్ కలర్ అనమాట. వైట్ కలర్ కూడా మన ఏరియాలో పండిస్తారు, బట్ నా దగ్గర అయితే రెడ్ ఉంది. ఎల్లో కూడా డ్రాగన్ ఫ్రూట్ ఎల్లో కలర్ది కూడా ఉంటుంది అంటారు, కానీ నేనైతే చూడలేదండి. వీడియోస్లో అలా చూడటమే తప్ప డైరెక్ట్గా అయితే చూడలేదన్నమాట. ఎలాంటి అరేంజ్మెంట్ లేకుండా వచ్చి అంటే ప్లేట్ కానీ చాక్ కానీ ఏం తీసుకురాలేదు. కట్ చేసి చూపిద్దామన్నా కూడా కిందకి వెళ్ళిపోయిన తర్వాత నైట్కి నేను కట్ చేసి చూపిస్తానులేండి. లాస్ట్ టైం కూడా హార్వెస్ట్ చేయగానే వెంటనే కట్ చేసి టేస్ట్ చేసి మీకు చెప్పాను. చాలా లో మెయింటెనెన్స్ అనమాట. అసలు ఎలాంటి చిన్న కష్టం కూడా ఉండదండి. ఈజీగా మొక్క వేసి ఒక పక్కన పెట్టేసి కొంచెం కొంచెంగా అవసరానికి తగినట్టు మనం వాటర్ పోస్తే చాలన్నమాట. మీరు కావాలనుకుంటే చక్కగా ఒక 4-5 కంటైనర్స్లో పెట్టుకుంటే సీజన్లో ఎక్కువ ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది రేపైనా హార్వెస్ట్ చేయొచ్చండి, బట్ కోసేద్దాం. దీని మొగ్గ వచ్చిన దగ్గర నుంచి చిన్న చిన్న బడ్స్ వస్తాయన్నమాట. ఆ వచ్చిన దగ్గర నుంచి అది పెరిగి ఫ్లవర్ విచ్చుకోవటం, అలాగే ఈ కాయ తయారవటం, రెడీ అయిన పండిన కాయని హార్వెస్ట్ చేయటం, ప్రతిదీ చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. పువ్వు విచ్చుకున్నప్పుడు కూడా భలే అనిపిస్తుంది. చాలా పెద్ద సైజులో నైటు 9 ఆ టైంలో విచ్చుకుంటాయి అన్నమాట. చాలా పెద్ద సైజులో మంచి సువాసన వెదజల్లుతూ అసలు ఒక అద్భుతంలా అనిపిస్తుందండి. టెర్రస్ పై నుంచి కిందకి వెళ్ళబుద్ది అదనమాట ఆ రోజు. సో మొత్తం 1 2 3 4 5 డ్రాగన్ ఫ్రూట్స్ వరకు హార్వెస్ట్ చేసుకున్నాం. సో ఇంకా ఈ మొక్క గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే ఇలా పోతా పింద స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొంచెం మొక్క మొదలన గొల్ల చేసుకుని ఎరువులు అవి వేసుకున్నాం అనుకోండి, ఆ మొక్క కాయలు అవి పెద్ద సైజులో రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కొమ్మలు సైడ్లో ఎల్లో కలర్గా అలా మారిపోతూ ఉంటాయన్నమాట. సో మొక్క చనిపోయింది లేదా పాడైపోయింది, పెస్ట్ వచ్చిందని మనం కంగారు పడవసరం లేదనమాట. మళ్ళీ ఆ టెంపరేచర్స్ అవి డౌన్ అయిన తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత మళ్ళీ గ్రీన్గా ఇలా మారిపోద్ది అనమాట. లాస్ట్ టైం చూసినప్పటికీ ఇప్పటికీ మీరు మన మొక్కను చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. పెస్టులు అనేవి కూడా చాలా తక్కువ అండి. ఎప్పుడైనా మీకు ఎక్కువగా ఇలా ఆకులన్నీ ఎల్లోగా మారిపోతున్నాయి అనుకుంటే ఇలా కొంచెం అక్కడక్కడ కలర్ చేంజ్ అయిపోయినట్టు అనిపిస్తే మీరు నీమ్ ఆయిల్ అది స్ప్రే చేసుకుని కొంచెం ఎరువు అది వేసుకుంటే మళ్ళీ దానంతట అదే రికవరీ చేసేసుకుంటుంది అనమాట. సో ఇంకా ఒక 3 కాయల వరకు ఉన్నాయి పచ్చివి, ఇవ్వండి. ఇది కూడా ఇంకొక 3-4 డేస్లో పండిపోద్ది కాయ. ఇది చిన్నదేలేండి, ఇంకొక 10 రోజులు అలా పడుతుంది ఇది రెడీ అవ్వడానికి. సో మొత్తం 5 కాయలు మొక్క వేసిన తర్వాత ఇదే పెద్ద హార్వెస్ట్ అని చెప్పొచ్చు. లాస్ట్ టైం కూడా ఒక 4 కాయల వరకు హార్వెస్ట్ చేసుకున్నాము. టేబుల్ మీద పెడదాంలేండి. పైకి చాకు తీసుకురాలేదు, కోసి చూపిద్దాను. బాగా పండిన కాయ ఈ థిక్ పింక్ కలర్లో ఉంటుందన్నమాట. ఇంకా మనం చెట్టునే ఉంచేసామనుకోండి విచ్చుకుపోద్దండి. లాస్ట్ టైం అలాగే కొంచెం హార్వెస్ట్ చేయటం లేట్ అయ్యేసరికి ఆ కాయ పగిలిపోయి దాని నిండా గండు చీమలు పట్టేసినాయి అనమాట. సో అందుకని చెప్పి కొంచెం కలర్ మారిపోయే టైం అంటే బాగా థిక్ పింక్ కలర్లోకి రాకముందే ఇదిగోండి ఈ కలర్లో ఉన్నప్పుడు మీరు హార్వెస్ట్ చేసుకుని కిందకి పట్టుకెళ్ళి ఒక రోజు ఆగైనా కూడా మీరు కట్ చేసుకుని తినొచ్చు అనమాట. సో వర్షం పడినప్పుడు ఎక్కువగా ఒక 2-3 రోజులు వర్షాలు అవి పడిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న బడ్స్ అనేవి వస్తాయండి. చూడటానికి కూడా భలే ముద్దుగా ఉంటాయి. మీకు ఈసారి చూపిస్తాను. సో వర్షాలు కూడా ఈ సంవత్సరం తక్కువగానే ఉన్నాయి కాబట్టి ఇంకా మొగ్గలు తక్కువగా వచ్చాయని అనుకుంటున్నాను. బ్యాచ్లుగా వచ్చింది. ఇప్పటికీ 2 బ్యాచ్ల కింద మనం హార్వెస్ట్లు తీసుకున్నాం అనమాట డ్రాగన్ ఫ్రూట్స్ని. ఈ 2 బాగా చిన్నగా ఉన్నాయి, కానీ ఈ 3 మంచి సైజులో వచ్చాయి. సో చాలా హ్యాపీగా ఉంది కదా. నాతో పాటు మీరు కూడా ఈ హార్వెస్ట్ని ఎంజాయ్ చేస్తారే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు డ్రాగన్ ఫ్రూట్స్ని ఇప్పటివరకు పెంచుకోవాలని కోరికగా ఉన్నా పెంచలేకపోయినట్లయితే చిన్న కొమ్మని కానీ కలెక్ట్ చేసి తెచ్చుకుని వేసుకోండి. లేదంటే విత్తనాల ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట.
సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.